అమ్మాయిని ట్రాప్ చేసుకునేవాడు కూడా, అమ్మాయిని రేప్ చేసేవాడు కూడా రేపు పొద్దున్న మెడలోని కెమెరాస్ వేసుకుని తిరుగుతూ ఉంటే, రేపు పొద్దున్న టూరిజం డెస్టినేషన్ విశాఖపట్నం బీచ్లోకి కూడా జనాలు రావడానికి భయపడే పరిస్థితి. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ లో ఈ రోజు మహిళల పరిస్థితి ఉంది. మాట్లాడితే ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలు, నీకు అమ్మఒడేసాను, ఆసరా వేసాను, డబ్బులు ఏం చేసుకుందామయ్యా? ఆడబిడ్డలు మానవ ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడాను కదండి, రేపు ఉదయం 5 లక్షలు వస్తుంది బయటకు ఆ పిల్లకి. ఆ పిల్ల బతుకుంటే. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని మానానికి ఒక రేటు, ప్రాణానికి ఒక రేటు ఉంది కదా ఆడబిడ్డల గురించి. ఏదో వాళ్ళ జేబుల్లో సొమ్మిది తీసుకొచ్చేస్తున్నట్టుగా వీళ్ళు విపరీతమైన బిల్డప్లు ఇస్తుంటారు కదా. నేను ఒకటే కోరుకుంటున్నా, ఒక్కసారి నేనేదో అగ్రెసివ్గా మాట్లాడామా ఎవరిని తిట్టడం కాదండి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్, అఫ్కోర్స్ ఇదేదో చేతు ఊడిపోయే ముక్కే, 3 నెలలు ఎలాగపోతుంది ఈ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్. వాళ్ళకైనా నేను ఒకటి విన్నవించుకుంటున్నా, దయచేసి హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించండి. 4 సంవత్సరాల్లో 1,48,000 అంటే 1,50,000 దగ్గర కేసులు నమోదైనాయి అంటే ఈరోజు ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? 13 సంవత్సరాలు 10 సంవత్సరాలు నెలల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే దాని మీద కనీసం అవగాహన కల్పించడానికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం లేదు. స్కూల్లో పిల్లలకు అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమం లేదు. కనీసం ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక చిన్న కార్యక్రమం కూడా పెట్టట్లేదు. ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం తాలూకా విధి విధానాలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద పెట్టేటంత కేసుల మీద ఉన్న దృష్టి అక్కడ ఆడబిడ్డలు మాన ప్రాణాల గురించి పెట్టుంటే ఇన్ని అఘాయిత్యాలు జరిగేవా? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా మీడియా పరంగా, ఒక ఈడియట్, ఎందుకు పనికిరాని ఒక ఈడియట్ వాళ్ళ తాలూకా మనిషి ఒక డైరెక్టర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి నోటికొచ్చినట్టు కోతలు కూసినా కూడా ఒక్కడు కేసు పెట్టడు అతని మీద. పైగా అతను బయటకు వచ్చి నా ప్రాణానికి నష్టం ఉందంటే కొలుకులపూడి శ్రీనివాస్ లాంటి ఇళ్ళ మీదకి సిఐడీలు పంపిస్తారు. నేనేమంటానంటే ఈరోజు తప్పిదం అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర జరుగుతుంది. ఇక రామ్ గోపాల్ వర్మతో తప్పు, లేకపోతే సమ్మెక్స్తో ఈ అఘాయిత్యాలు చేసిన వాళ్ళతో నేను తప్పు అని చెప్పట్లేదు. కేవలం తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిదే. నేను భారతీ గారిని కూడా అంటా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేని పరిస్థితుల్లో భారతీ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఒక ఆడవిడ బయట ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నానంటే నా మీదకి విపరీతంగా వస్తారు మళ్ళీ బయట, నేను అవేమీ భయపడట్లేదు. భారతీ గారు కూడా నా భర్తను గెలిపించండి అని చెప్పి ప్రచారంలోకి వచ్చింది ఆవిడ. కాబట్టి ఆవిడకి కూడా మేము విన్నవించుకుంటున్నాం, అమ్మ ఒక్కసారి మీరు కూడా కళ్ళు తెరవండి, ఒక్కసారి మీ భర్తకి చెప్పండి. ఎప్పుడు చూడు సంపాదన యాతన తప్ప ఏ రోజు కూడా ఆడపిల్లల అత్యాచారాల గురించి, ఆడపిల్లల రక్షణ గురించి ఈ రోజు వరకు దృష్టి పెట్టట్లే. కనీసం దిశ యాక్ట్ని కూడా చట్టబద్ధత కల్పించలేని పరిస్థితిలో నీ భర్త ఉన్నాడు. ఆ విషయం ఈరోజు మీరు కూడా చెప్పాలి. ఒక ఆడవాళ్ళకి కాబట్టి, మహిళ కాబట్టి ఒక మహిళకి సాయం చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు రోడ్ల మీదకి వచ్చి ఇష్టానుసారంగా ఏదో పోస్టులన్నీ పెట్టి, ట్వీట్లు పెట్టి అవన్నీ కూడా ఎక్స్పోజ్ చేసుకొని నేను ఇలాగే ఉంటానని నోటికొచ్చినట్టు మాట్లాడి అలాంటి వాళ్ళ మీద కేసులు ఉండవు. ఒక తప్పు. ఈరోజు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్లే భయం అన్నది లేదు. డ్రగ్స్, గంజాయి వీళ్ళ వ్యాపారానికి వెనకాతలుండి నడిపించే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాకపోతే ఎందుకు ఈరోజు ఇన్ని గంజాయి కేసులు, ఇంత గంజాయి మనకు పట్టుబడుతుంది, ఇన్ని డ్రగ్స్ విపరీతంగా ఎక్కడ దేశంలో డ్రగ్స్కి సంబంధించిన, గంజాయికి సంబంధించిన మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే దానికి ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీనికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను కూడా విన్నవించుకుంటున్నా, దయచేసి ప్రతి ఆడబిడ్డని కూడా నీ చెల్లి కిందో, అక్క కిందో, మన ఇంట్లో ఆడబిడ్డ కిందో భావిస్తే ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకునే బాధ్యత మీరు తీసుకుంటారు. అది మీది లేదు కాబట్టే మీరు ఇష్టానుసారంగా వాళ్ళ మీద మాట్లాడే పరిస్థితి కూడా వచ్చింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఏ మహిళలైతే ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలను, ఏ మహిళల మీద అయితే మీరు ఇష్టానుసారంగా ఈరోజు అఘాయిత్యాలు జరిపే పరిస్థితికి వచ్చారో, రాబోయే 3 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో అదే మహిళలు కుర్చీ మీద నుంచి ఫిల్ట్ పట్టుకొని లాగి తంతారు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి. అంటే పరిస్థితి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆడబిడ్డలు కూడా తెలుసుకుంటున్నారు, ఇక్కడ మహిళలు కూడా తెలుసుకుంటున్నారు. మీకు చెప్పాలి, ఇదే దళిత ఆడబిడ్డ, నేను ఎందుకు దళిత అన్నది ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ రోజు వరకు సామూహిక అత్యాచారాలు జరిగిన వాళ్ళలో 90%
దళిత పిల్లలు పేరుచెర్ల. అక్కడ ఒక అమ్మాయిని 3 రోజుల పాటు అక్కడున్న వైసీపీ నాయకుడు బంధించి ఆ అమ్మాయిని అత్యాచారం జరిపి ఒక వ్యభిచార గృహానికి అమ్మేస్తే ఆ అమ్మాయి తప్పించుకొని వచ్చి బయటకు వచ్చి పోలీస్ కేసు పెట్టింది. ఈ రోజు వరకు అతిగతి లేదు. అంటే నేనేమంటానంటే ఈరోజు ఇంతమంది అత్యాచారానికి గురైన బాధితులు, ఆ బాధిత కుటుంబాల తాలూకా రోదన డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి వీళ్ళ తాలూకా రోదన, వీళ్ళ తాలూకా వేదన డెఫినెట్గా పనిచేస్తాయి. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని కోరట్లే, డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నా, దయచేసి ఆడబిడ్డలకు రక్షణ కల్పించండి. మా మీద మీరు పెట్టే కేసుల కన్నా ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కనుక మీరు దృష్టి పెడితే డెఫినెట్గా తగ్గుతాయి. డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా మాకు గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.